అయ్యప్ప స్వామి ఆలయాన్ని డిసెంబర్ 27 నుంచి మూసివేస్తున్నారట. ఇలా ఎందుకు మూసివేస్తున్నారు, తిరిగి ఎప్పుడు తెరుస్తారు, ఈ వివరాలు ఇప్పుడు చూద్దాం. అయ్యప్ప మాల వేసిన భక్తులు మండలం రోజులు అంటే 41 రోజులు స్వామి సేవలో తరిస్తారు. ఆ తర్వాత ఇరుముడితో అయ్యప్ప దర్శనానికి కేరళ బయలుదేరతారు. అయితే శబరిమల ఆలయంలోనూ పూజలు నిర్వహిస్తారు. ఈ పూజలు నేటితో ముగియబోతున్నాయి. రాత్రి పూజా కార్యక్రమాల అనంతరం 11 గంటలకు అయ్యప్ప ఆలయాన్ని మూసివేయనున్నట్లు ట్రావెన్కోర్ బోర్డు అధికారులు తెలియజేశారు. మండల పూజలు ముగిసిన తర్వాత శబరిమల ఆలయాన్ని ఎందుకు మూసివేస్తారో తెలుసా? మకర విళక్కు ఉత్సవం కోసం. అవును, మకర విళక్కు ఉత్సవం అంటే మకర జ్యోతి దర్శనం. అయ్యప్ప స్వామి దీక్షలో జ్యోతి దర్శనానికి ఎంతటి ప్రాముఖ్యం ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ జ్యోతి దర్శనానికి ముందు అయ్యప్ప సన్నిధానం తలుపులు మూసివేస్తారు. తిరిగి డిసెంబర్ 30వ తేదీన సాయంత్రం 5 గంటలకు గుడి తలుపులు తెరుస్తారు.